ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 19, 20 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి నిజం బయటపడబోతుంది, పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చేయబడను. గురుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడను. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లల మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయాల సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 19, 20 తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈరోజు మీ జీవితంలో సాధారణమైన రోజులు కావని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు కొన్ని మార్పులను చూడబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మీకు తెలియని రహస్య శత్రువులు ఉన్నారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వారు, మీపై ఎప్పుడూ చెడు ప్రచారాలు చేసే వ్యక్తులు, కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. కానీ వారెవరో మీరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. ముఖ్యంగా మీరు ఎదగకూడదని, మీరు ఎప్పుడు వాళ్ళకంటే కిందే ఉండాలని భావించే 3 వ్యక్తులు మీపై నిరంతరం తమ చెడు ఆలోచనలు పంపిస్తున్నారు. మనిషి యొక్క ఆలోచనలు చాలా శక్తి ఉంటుంది. 10 మంది మీ గురించి చెడుగా ఆలోచిస్తే ఆ చెడు గాలి మీ చుట్టూ అలుముకుంటుంది. ఇప్పుడు ఆ 3 వ్యక్తులు ఎవరు, వారి లక్షణాలు ఏమిటో కూడా మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఈ 2 రోజుల్లో ఒక పెద్ద నిప్పు లాంటి నిజం, మీ యొక్క రహస్య శత్రువులు ఎవరో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు. జాగ్రత్త. ఆ 3 వ్యక్తులు ఎవరో తెలిస్తే మీరు ఒక్కసారి షాక్ అవుతారు. ముఖ్యంగా మొదటి వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఒక్కసారి మీ గుండె ఆగినంత పని అవుతుంది. ముఖ్యంగా మొదటి వ్యక్తి ఎవరో కాదు, మీకు చాలా దగ్గరగా ఉంటారు. మీరు రోజు కలిసే వాళ్ళలో లేదా రోజు ఫోన్లో మాట్లాడే వాళ్ళలో ఇతను లేదా ఆమె ఒకరై ఉంటారు. మీరు ఏదైనా బాధలో ఉన్నప్పుడు లేదా టెన్షన్లో ఉన్నప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వాలిపోతారు. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, నాతో చెప్పు, నీకు నేనున్నాను కదా అని మిమ్మల్ని ఓదార్చినట్టు నటిస్తారు. కానీ మీ సమస్యలు తెలుసుకోవటానికి మీకంటే ఎక్కువ ఆరాట పడతారు ఆ వ్యక్తి. కానీ ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే, వీరికి సమస్య తీర్చాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. అసలు ఉద్దేశం మీ బలహీనత, మీ రహస్యాలు తెలుసుకోవడమే. మీరు ఏ పని చేయబోతున్నారు, మీరు ఎక్కడి నుంచి డబ్బు మీకు రాబోతుంది, ఎంత సంపాదిస్తున్నారు, మీ భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి, మీ కుటుంబంలో ఎవరితో గొడవలు ఉన్నాయి, ఇవన్నీ మీ నోట గుండానే తెలుసుకొని మీ దగ్గరికి నకిలీ అభిమానం చూపిస్తూనే ఆ విషయాలను తీసుకువెళ్ళి మరొక్కరికి మసాలా దట్టించి చెప్పే వ్యక్తి ఇతని
ఇతని వ్యక్తి ఈ వల్లే గతంలో మీరు కొన్ని ముఖ్యమైన పనులు కూడా ఆలస్యం అయ్యాయి. మీరు వాళ్ళ మీద నమ్మకంతో పంచుకున్న విషయాలు 10 మందికి తెలిసిపోయి మీ పేరు లేదా మీ పనికి నష్టం కలిగించాయి. ఇటీవల మీరు ఏదైనా ఒక మంచి పని మొదలుపెట్టి మధ్యలో ఆపివేసి ఉంటే, ఎవరో చెప్పిన మాట విని ఒక మంచి అవకాశాన్ని వదులుకొని ఉంటే దానికి 100% కారణం అతనే కావచ్చు. ఈ వ్యక్తి లక్షణం ఎలా ఉంటుందంటే, మీ ముందు చాలా మృదువుగా వినయంగా మాట్లాడతారు. ఇది మీ మంచికే చెప్తున్నా అని, ఆ పని చేయకు, ఆ వ్యక్తిని నమ్మకు అని మీకు సలహాలు కూడా ఇస్తారు. మీరు వారి మాటలు వెనక్కి తగ్గినట్లు మీరు నష్టపోయినప్పుడు వీరు బయటకు అయ్యే అలా జరుగుతుంది అంటారు. కానీ లోపల మాత్రం మీ ఓటమిని చూసి వారు పండగ చేసుకుంటారు. కాబట్టి సింహ రాశి వారు ఇకపై ఎవరికి మాట అయినా వెంటనే నమ్మయ్యకూడదు. మీ బుద్ధిని మీ మనసును ఉపయోగించి నిర్ణయం తీసుకోండి. ఇతరులపై మీరు ఆధారపడి ఉండకండి. మీ కళ్ళను తుడిచే ప్రతి చెయ్యి మీకోసం వచ్చిన చెయ్యి కాదని మీరు గుర్తుంచుకోండి. అలాగే రెండవ వ్యక్తి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక ఏంటంటే ముఖ్యంగా రెండో వ్యక్తి ఎలా ఉంటారంటే మీకు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ ముందు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, బయటవారు కాదు, వాళ్ళు మీ కుటుంబానికి బంధుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కావచ్చు. ఈ వ్యక్తి ఏకైక సమస్య మీ ఎదుగుదల. ఈ వ్యక్తి మీ ఎదుగుదలను కలలో కూడా సహించలేడు. ఉదాహరణకు మీరు కొత్తగా కారు కొన్నా, బైకు కొన్నా, ఇల్లు కొంటున్నామన్నా, మంచి బట్టలు వేసుకున్నా, లేదా మీ పిల్లలు మంచి మార్కులు వచ్చి మంచి పేరు వచ్చినా వీరు తట్టుకోలేరు. బయటకి నవ్వుతూ ఉంటారు, చాలా బాగుంది, మీకు దేవుడి దయ, అంతా మంచి జరుగుతుంది అని పైకి మెచ్చుకుంటారు. కానీ లోపల మాత్రం అసూయతో ఉంటారు. వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఎలాగ వదిలేస్తే మిమ్మల్ని మించిపోతారన్న భయం వారిలో ఉంటుంది. ముఖ్యంగా మీ డబ్బు విషయంలో ముందుకు వెళ్ళడం ఈ వ్యక్తికి అస్సలు నచ్చడం లేదు. మన పెద్దలు ఒక మాట అంటారు, కళ్ళు కుండకైతే దిష్టి తగులుతుంది, ఎదుగుతున్న మనిషికి తగలదా అని. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. ఈ మధ్య మీ ఇంట్లో అనవసర ఖర్చులు అమాంతం పెరిగాయి. ఆసుపత్రి ఖర్చులు వస్తుంటే చేతిలో డబ్బు అస్సలు నిలవక అప్పులు తీద్దాం అనుకునే లోపే కొత్త అప్పులు వచ్చి పడుతున్నాయి. దానికి ఈ వ్యక్తి మీ మీద పంపే చెడు ప్రభావం కూడా ఒక కారణం అవుతుంది. చాలామంది సింహరాశి వారు ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇంట్లో కూడా ఎంత పెద్ద మనస్పార్థాలు వస్తూ ఉన్నాయో. పూజలు చేసిన మనశ్శాంతి కూడా మీకు లేదు. నిద్ర లేచినా కూడా ఎప్పుడు అలసట అనిపించడం, బద్ధకంగా ఉండడం, ఏ పని మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాతావరణ మార్పులు కాదు, ఒంట్లో బాగోకలేకపోవడం కాదు, ఇది నరదృష్టి ప్రభావం, చెడు ప్రభావాల లక్షణాలు అని జ్యోతిష్యం చెప్పకని చెప్తుంది. ముఖ్యంగా మీ ఇంటికి తరచూ వచ్చే ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు వచ్చే ఆ వ్యక్తి మీ ఇంట్లో చెడు ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఈ చెడు ప్రభావం నుంచి బయటపడడానికి వచ్చే 11 రోజుల్లో మీరు తప్పకుండా ఇంట్లో సాయంత్రం 6 గంటల సమయంలో దీపాన్ని వెలిగించండి. శ్రీ హనుమాన్ చాలీసా, బజరంగ్ బల్ స్వయంగా చదవండి, లేదా కనీసం ఫోన్లోనైనా ప్లే చేసి వినండి. హనుమంతుని నామం వినబడగానే వినబడే చోట ఎలాంటి చెడు ప్రభావాలు నిలవలేవు. ఇది మీ చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేసే ఒక రక్షణ కవచంలా మారుతుంది. ఇక ముఖ్యంగా మీకు తెలియని మూడో వ్యక్తి ఎవరంటే, ఈ వ్యక్తి మీకు చాలా కాలంగా ఒక మంచి స్నేహితుడు లేదా చాలా దగ్గరగా ఉన్న వ్యక్తిగా మీరు భావిస్తారు. ఆఫీసులో లేదా మీతో పాటు పనిచేసేవాడిలా, వ్యాపారంలో అయితే మీకు సహాయం చేసేవాడిలా, లేదా సమాజంలో మీ వెంటే ఉండేవాడిలా మీరు భావిస్తారు. కానీ చాలా బాధాకరమైన నిజం ఏంటంటే, ప్రస్తుతం ఈ వ్యక్తి మీ గురించి బయట మీ వెనకాల చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మీరు చేసిన ఎన్నో మంచి పనులకు సహాయాలను కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. వారు లేదా ఆమె మంచి వాళ్ళే కాదు,
అంతా నటన అంటూ మీ గురించి చెడుగా చెప్పడం మొదలు పెట్టారు. మీకు రావలసిన అవకాశాలు లేదా మంచి లాభాలు రాకుండా వెనుక నుంచి అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి, సొంత వ్యాపారం చేసేవారికి లేదా 10 మందిలో తిరిగే సింహ రాశి వారికి ఈ వ్యక్తి ఒక పెద్ద కుట్ర జరిగే అవకాశం ఉంది. తద్వారా మీ పేరు చెడిపోవడం జరిగే ప్రమాదం కూడా ఉంది. ఎలా గుర్తించాలంటే, ఇటీవల మీతో చాలా క్లోజ్గా చనువుగా మాట్లాడుతూ ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీపై చల్లబడిపోయి ఉంటే, లేదా మీ పనుల్లో అతిగా ఆసక్తి చూపిస్తూ ఆ పని ఏమైంది, మీటింగ్ ఏమైంది, ఆ డబ్బు సంగతి ఏంటి అని మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే 100% అతనే, ఆ వ్యక్తే మీ విషయాలను తెలుసుకొని దాన్ని మీపై అధికారుల దగ్గర లేదా మీకు గిత్తని వాళ్ళ దగ్గర మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంది. సింహ రాశి వారు ఎంత మంచి మనసు ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ప్రపంచంలో అందరూ అలాగే ఉంటారని, మీలాగే ఆలోచిస్తారని అనుకోవద్దు. ద్రోహం ఎప్పుడూ ముందు నుంచి రాదు. మనం ఎవరికైతే వీపు చూపిస్తామో వాళ్ళే వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ళు మీ ముఖం ఎదురుగా ఉన్నప్పుడు చాలా వినయంగా మాట్లాడతారు, కానీ మీరు అక్కడి నుంచి వెళ్ళగానే మీ గురించి చులకనగా మాట్లాడతారు. ఇది మీరు ఎప్పుడు ఊహించని విషయం. అయితే ఇక్కడే మీరు ఇంకో విషయం కూడా జాగ్రత్తగా వినాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సింహ రాశి వారికి రాబోయే రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం. సూర్యుడితో పాటు ఇతర గ్రహాలు కూడా మీకు మీ చుట్టూ ఉన్న వాతావరణం కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేసినా వెంటనే అవ్వదు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ విషయాలు పట్టించుకున్నారో, ఎవరి దగ్గర మీ కష్టాలు సమస్యలు చెప్పుకుంటున్నారో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాత్రి సమయంలో, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఎవరికైనా ఫోన్ చేసి మీ భవిష్యత్తు ప్లాన్స్, డబ్బు విషయాలు చెప్పడం పూర్తిగా మానేయండి. మీ మాటల్లో ఉన్న ప్రభావం మీ అదృష్టాన్ని కొందరు చెడగొట్టే ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి ఒక నిప్పు లాంటి నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలమే పొందుతారు. వృత్తిపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో చిన్న చిన్న లాభాలు పొందుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శ్రమ ఈ 2 రోజులు అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు భాగస్వామి సపోర్ట్ లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈ 2 రోజులు లభిస్తుంది. కానీ ముఖ్యంగా మీరు ఏంటంటే 11 రోజులు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.